ప్రధానమంత్రి మోదీ పైన ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్. అది విన్నప్పుడు మాత్రం అరే అది కూడా నిజమే కదా. ఆయన రాష్ట్రానికి అసలు ఒక టైంలో ఏపీ అనే పేరు కూడా ఒక టైంలో ఎందుకులేండి ఏపీ గురించి అనుకునే స్టేజ్ నుంచి అరే ఏపీ రా ఇప్పుడు అది ఆ లెవెల్ వేరే ఉంది ఏపీది. మరి ఆ లెవెల్ తీసుకురావడానికి గల మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ దాన్ని అందరికీ సపోర్ట్ చేసేందుకు ముందుకు తీసుకువెళ్తూ ఇప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు ఏపీలో చంద్రబాబు నాయుడు. మొత్తానికి 2 రోజుల పర్యటన కోసం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. నిన్న విశాఖకు వచ్చి అక్కడ మాత్రం దాదాపుగా 2 లక్షల కోట్ల విలువైన శంకుస్థాపనలు కూడా వర్చువల్గా ఆయన చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఆయన సిరిపురం జంక్షన్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు అయితే రోడ్ షో చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండ్ సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా తనతో పాటు పాల్గొనడం జరిగింది. రోడ్ షోలో మాత్రం నిజంగా అసలు ఇంతవరకు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పటికీ కూడా మనం చూసాం ఆయనకున్న క్రేజ్ కానీ ప్రతి ఒక్కరు కూడా రోడ్ షోకి వస్తారు, పాల్గొంటారు, ఆయనకు పూల వర్షం కురిపిస్తుంటారు, కొంతమంది ఆరతులు పడుతూ ఉంటారు. సో ఆయనకి ఆ క్రేజ్ ఉందంటే ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి ఆయనతో పాటు సీఎం డిప్యూటీ సీఎం ముగ్గురు కూడా ఉండడం చూసి అంటే ఇంతవరకు ఉన్నటువంటి అంటే అంతమంది వస్తారు కదా, సో వాళ్ళకి డబుల్ త్రిబుల్ మంది అయితే ఇప్పుడు రావడం జరిగింది. అంటే వాళ్ళ స్పందన అనేది చాలా మంచిగా చూపించారంట. సో అప్పుడు కూడా ఆయన తర్వాత ఈ రోడ్ షో అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ గ్రౌండ్లో మాత్రం బహిరంగ సభ నిర్వహించారు. అక్కడ కూడా ప్రధానమంత్రి మోడీ తర్వాత సీఎం డిప్యూటీ సీఎం మాట్లాడుతున్న క్రమంలో ఆయన గురించి మనకు తెలుసు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రసంగానికి ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు. అది మన రాష్ట్రం కావచ్చు, వేరే రాష్ట్రం కావచ్చు, వేరే దేశం కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగానికి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. సో ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్న క్రమంలోనే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాత్రం చాలా అంటే చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైనా అడిగినప్పటికీ కూడా దానికి రీజన్ అడుగుతాడేమో, కానీ పవన్ కళ్యాణ్ ఏదైనా అడిగితే ఖచ్చితంగా దాన్ని ఏం రీజన్ అడగకుండా ఈయన ఏది చేసినా కరెక్టే చేస్తాడని ఓకే అని క్లియర్గా చెప్పేస్తారు. ఆలోచించే చేస్తారు, ప్రజల క్షేమం కోసమే చేస్తారని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ కూడా తెలుసు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి వెలుగులు అందించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అదేవిధంగా వెంటిలేషన్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సిజన్ అందించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనే విధంగా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఈ 2 వర్డ్స్ చాలా ఆయన గురించి డిస్క్రైబ్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు వెంటిలేషన్ అంటే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్న దానికి మీరు ఊపిరి అందించారనే విధంగా ఆక్సిజన్ ఇవ్వడం అనేది చెప్పాడు. అదే అంధకారంలో ఉంది అని ఎందుకన్నారంటే అక్రమాలు, అఘాయిత్యాలు, స్మగ్లింగ్లు అన్నీ జరుగుతున్న ఏపీ రాష్ట్రంలో ప్రతి ఒక్కదాన్ని అరికట్టి దాన్ని అన్నిటినీ ఆపేయాలి, అణిచివేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికంటే ఎక్కువగా ప్రధానమంత్రి మోడీ ఏపీ పైన అయితే కొంచెం ఎక్కువగానే కసరత్తు చేస్తారు. ప్రతి ఒక్క పనిలో కూడా వెనకాల ఉండి సపోర్ట్ చేసింది ఖచ్చితంగా నరేంద్ర మోదీ అనుకోవచ్చు. అండ్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన రావడం కానీ, వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ కానీ, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ కానీ, అండ్ కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తున్నారు. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం తెలుసుకోవచ్చు. సో అందుకోసమని అండ్ కొన్ని నిధులు తక్కువైనప్పటికీ కూడా మళ్ళీ కొన్ని నిధులు అడిగి తెచ్చుకోవడం జరిగింది. సో ఆ విధంగా ప్రతి ఒక్క దాంట్లో ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మటుకు ఆయన సపోర్ట్ అందిస్తున్నాడు. అండ్ 2 లక్షల కోట్ల విలువైన శంకుస్థాపన అంటే మామూలు విషయం కాదు. అది రైల్వేస్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా గ్రీన్ హబ్ మనం నిన్న మాట్లాడుకున్నాం, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మాత్రం ఒక గొప్ప తోడ్పాటు అనుకోవచ్చు. సో ఈ విధంగానే పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ నరేంద్ర మోదీ గురించి చెప్పిన మాటల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు.